చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. టీఆర్ఎస్ ఎల్ల మండల జనరల్ సెక్రటరీ ఆకుల బస్వరాజ్ అన్నారు. మీటింగ్ ఆయనతో మాటముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజలు గమనించిన కాబట్టి కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయని అన్నారు. బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అన్న బీఆర్ఎస్ పార్టీకి యాలల్ మండల్లో మీరు ఎంతవరకు ఓట్లు తీయగలుగుతారు? గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ తీసుకురాగలుగుతారా, లేకపోతే మీ పరిస్థితి ఏంది? ఇందాక ఎమ్మెల్యే ఎలక్షన్లో కొద్దిగా మా పార్టీలోనే ఉండి మాకు మోసం చేసినందుకు మా మెజార్టీ తగ్గింది. ఇప్పుడు కంపల్సరీ మండలంలో మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ. మీరు మండల పార్టీ జనరల్ సెక్రటరీ, కష్టపడాల్సి ఉన్నది, మీ పైన బాధ్యత ఉంటుంది కాబట్టి మీ ఇప్పుడు మన మండలే కాకుండా గ్రామం వరకు కూడా ఏ విధంగా ఉంది వాతావరణం? వాతావరణం బాగుంది. ఎందుకంటే ప్రజల్లో మొత్తం ఇచ్చిన గ్యారంటీస్ మొత్తం ఏవి కూడా అమౌంట్ కావడం లేదు. ఇస్తారని ఆశ కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బద్నామైంది. ఇప్పుడు ఇచ్చింది 2-3 మంత్స్లో బద్నామైంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మెజార్టీ చెప్పకుండా కదిలిసే ఓట్లు వచ్చే పరిస్థితి ఈరోజు. ఇప్పుడు అందరూ పార్టీలో నుంచి వెళ్ళిపోయినారు. మీ విలేజ్ కానీ మండల్ కానీ మన కొంతమంది ఉన్న పార్టీలో ఉన్నోళ్ళు పార్టీ వీడిరు. మళ్ళీ మీరెందుకు పార్టీలో కొనసాగాలనుకున్నారు? మేము ఉండాలి, ఒకే పార్టీలో ఉండాలనుకున్నాము, ఉన్నామంతే. పార్టీలు మారట్లో లాభం లేదు. పార్టీలు మారితే ప్రజల విలువ పోతుంది. కొందరు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసానికి కొందరు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలైతే పోరు కదా వాళ్ళు ఎంబడి. నాయకులు పోయినా కార్యకర్తలు అయితే ఎవరు ఎవరు కార్యకర్తలు. భవిష్యత్తులో ఏమన్నా నామినేట్ పోస్ట్ కానీ పార్టీలో పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? అది దానికి ఆశించి మనం పని చేయాలి. పదవుల కోసానికి మనం పని చేయడమే మన వంతు. అది పదవి దానికి అధిష్టానం ఉంది, దాన్ని తీసుకుంటారు అంతేనట. అది అయితే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు గెలుస్తారని ఒక నమ్మకం మీకుందా? మాకైతే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నోళ్ళే మోసం చేసింది కాబట్టి వాళ్ళకి తెలిపోయిన మా దగ్గర అంతా ఒకటే క్యాడ్ ఉంది, ఒకటే వర్గం ఉంది కాబట్టి మంచిగా నేను చూసుకోపోతుంది. అవతల 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్టు డబ్బులు ఖర్చు పెట్టని కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది చేసినా కూడా కంపల్సరీ మీ పార్టీ నుంచి కూడా మీరు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఇప్పటి నుంచెల్లే కాదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఒక ఎమ్మెల్సీగా చేసిండు. ఇంతకుముందు మంచి ప్రతి ఒక్క విలేజ్లో పేరు ఉంది. ప్రతి ఒక్క విలేజ్లో ముదిరాజు నాయకులు మంచిగా దానికి ఇది ఉన్నారు. కాబట్టి తప్పకుండా గెలిచే 99% గెలిచే అవకాశం. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉంది.